అంతకుముందు మనం ధ్యానించిన వాక్య భాగం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు ధ్యానించాము మనం. అది ఒక పుస్తక రూపంగా ప్రింట్ కావాలి. అది కూడా కనుక దాంట్లో నుంచి మెసేజ్ ఇవ్వండి మీతో మాట్లాడుతున్నాను. మొట్టమొదటిగా మనం మాట్లాడింది మనిషి భాషలతోనో దేవదూతల భాషలతోనో నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడనైతే రోగిడి కొంచెం అది మాట్లాడాను కదా. అదే వాక్య భాగంలో దీనికి కింద నుంచి మాట్లాడుతున్నాను. ప్రవచించు కృపావరములు కలిగి ఉన్నాను, కలిగి మర్మములను జ్ఞానమంతి ఈయన వాడనైనా, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనా, ప్రేమ లేని వాడనైతే నేను వ్యక్తులను ప్రార్థించుకున్నాను. తండ్రి, లోతైన మర్మాలతో కూడినటువంటిది. అది క్రీస్తు రక్తమునందు విశ్వాసం వల్ల ఈ జ్ఞానాత్మ హృదయానికి మీరు అనుగ్రహించాలి తప్ప తండ్రి ఈ లోతైన సత్యాల్లోకి వెళ్ళటానికి మాత్రం సాధ్యపరచబడటం లేదు ప్రభావ. తండ్రి, పైన వాటిని వెతుకుతున్నాం, కానీ అంతరంగంలో దాచబడి ఉన్న సత్యాలు నీ వాక్యం యొక్క నిధుల్లోకి, నీ గ్రంథం యొక్క నిధుల్లోనికి ప్రభావ ఏ విధంగా నిలబడి ఉంటాయో అని గ్రహించలేని స్థితిలో ఉంటుండగా ప్రభావ నీ వాక్యానుసారంగా నిలబడటానికి సహాయం చేసి నన్ను ఈ నీ బిడ్డలను ఆశ్రయించమని ప్రభావ ఏ వాక్యం మాట్లాడాలో నీ ఆత్మ చేత నన్ను ముద్రించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. మీకు అర్థమవుతుంది కదా చెప్పే వాక్య భాగాలన్నీ కూడా? నా గొంతు మీకు వినిపిస్తుందా? అర్థమవుతున్నాయి అమ్మగారు. ఓకే అమ్మా. ఓకే, వాక్య భాగాలు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రేమ అనే విషయం గురించి మీతో మాట్లాడుతున్నాను. ప్రేమ అనే విషయం, పరిశుద్ధుని ప్రేమ మన యందు, అంటే క్రీస్తు యేసునందు ఉన్న ప్రేమ మన యందు, మన ప్రేమ క్రీస్తునందు అది ఏకం చేయబడాలి. రెండో పాయింట్ అది. మనం చెప్పే దానికి రెండో పాయింట్ ఏంటంటే దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో, మన ప్రేమ దేవుని హృదయంలో రెండు ఏకం చేయబడాలి. ప్రభు ఒకడే నన్ను ప్రేమించాడు అని చెప్పుకొని మన జీవితంలో ఆ ప్రభు ప్రేమలో మన హృదయం ఏకం చేయబడకపోతే, ఐక్యపరచబడకపోతే కనుక ఆ ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ కాదు. అది ఆ ప్రేమ ఒంటరిగా ఉన్నటువంటి ప్రేమ. ఒంటరిగా ఉన్న ప్రేమ అది మృతమైపోతుంది. ఒక హృదయంలో అది జీవం కలిగి ఉండదు. తిరిగి ఒక హృదయం ప్రతిస్పందించి ఆ ప్రేమను నిలబడి ఉంటేనే ఆ కార్యాలు, ఉన్నతమైన కార్యాలు దేవుడు వారి ద్వారా జరిగించుకుంటాడు. ఏ కృపావరం కూడా చెప్పగలంటే ఏ కృపావరం కూడా ప్రేమ లేకుండా అది పరిపూర్ణం కాలేదంటే ఆ భాష మీకు అర్థం అవుద్ది. పరిపూర్ణమైనది ప్రేమ అంటే, సర్వసంపూర్ణమైనది ప్రేమ అంటే ఆ ప్రేమలో అన్ని దాచిపెట్టబడి ఉన్నాయి అనమాట అర్థం. ఒక హృదయంలో క్రీస్తు ప్రేమ నిలబడి ఉంటే అది పరిపూర్ణత చెందింది అనమాట అర్థం. మీరు ఇప్పుడు నీ పాయింట్స్ మీద పాయింట్ బై పాయింట్ మీద మాట్లాడతాను, ఎందుకంటే వాక్యం అవటలేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడాలని తెలుస్తుంటున్నాను నేను మీతో. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే ఏ కృపావరం కూడా ప్రభు యొక్క ప్రేమ లేకుండా ఆ కృపావరం పరిపూర్ణం చెందదు. కృపావరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనం ప్రభు యొక్క ప్రేమని హృదయంలో పెట్టుకుని దేవుని వెంట అంత క్రీస్తు వెంట పడినప్పుడు, క్రీస్తు వెంట పడతారు ఎంతోమంది స్త్రీలు. నేను బ్రదర్స్ గురించి మాట్లాడటం లేదు, నేను మాట్లాడేది ఇప్పుడు స్త్రీల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే స్త్రీలలో ఆ ప్రేమ నిలబడి ఉంటుంది. ఎంతమంది స్త్రీలను చూశాను నేను. వారు బ్రదర్స్ హృదయాలు ఉన్నా వాళ్ళు బయటికి చెప్పకపోయినా ఉండొచ్చు, కానీ నేను మాట్లాడేది స్త్రీల గురించి. ఆ స్త్రీలు ప్రభువుని వెంబడించడంలో అసలు ఆ ప్రేమకి దేవుడు వారి జీవితాలు ఎన్ని చేస్తాడోనండి. ఆ ప్రేమకి దేవుడు ఎన్ని కృపావరాలు చేస్తాడు. కృపావరాలు బైబిల్లో గ్రంథంలో ఎన్నో కృపావరాలు ఉన్నాయి. ఇది చదువుకుంటే అర్థం ఉంది. అన్ని కృపావరాలు ఒక్కళ్ళు ఉంటే ఒక్కళ్ళలో ఒక కృపావరం ఉండొచ్చు, నేను అది చెప్పడానికి కుదరదు. అన్ని కృపావరాలు ప్రభుని ప్రేమించినప్పుడు ఈ కృపావరం ఆత్మకి ఇచ్చినప్పుడు అది పరిచర్య భావన తేలికవుతుంది. లేదు, తేలికవుతుంది. నేను గ్రహించుకున్నాను ఆత్మలో. ఎన్నో వాక్య విభాగాలు ధ్యానించిన ఆ కృప ఆత్మలో విడిపోతే ఆ వాక్యం చెప్పడంలో భారం తేలికవుతుంది. లేకపోతే దాన్ని మనం మోసుకుని వెళ్ళలేం. వాక్యాన్ని మనం మోసుకుని చాలా కష్టం. కృపావరం అనేది ఎన్నో వాక్య భాగాలు మనం చెప్తున్నప్పుడు ఆ కృపావరం మన ఆత్మని సర్వసత్యంలో తీసుకెళ్తుంది. సర్వసత్యం వరకు అంటే ఎన్నో డీపర్ థింగ్స్, అంటే ఆ యొక్క లోతైన మార్గాల్లోనికి ఆ కృపావరం మన ఆత్మని తీసుకువెళ్తుంది. అర్థమవుతుంది కదా?
అందుకోసం ఎన్ని కృపావరాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు. ఎన్ని కృపావరాలు కలిగి ఉండండి, కానీ ప్రేమ లేకపోతే హృదయంలో, ఏ ప్రేమ లేకపోతే అంటే కలవర ప్రేమ నీ యందు లేకపోతే, నీ ప్రేమ ప్రభువుని వెంబడించకపోతే అది వ్యర్థం అన్నమాట. అది వ్యర్థమైనటువంటి దాని వలన ఆ వ్యక్తికి ఏ బహుమానం కలగదు అనే విషయాన్ని మాట్లాడుతున్నాను. తర్వాత ప్రేమ లేకుండా ఏంటంటే, ప్రేమ అనేది సరిహద్దులను విశాలపరిచింది. సరిహద్దులు అంటే మన హృదయంలో పాయింట్స్ బై పాయింట్ మాట్లాడుతున్నాను, జ్ఞాపకం చేసుకుని, లేకపోతే రెండు పాయింట్స్ తోనే మెసేజ్ అయిపోతుంది. ప్రేమ సరిహద్దులను విశాలపరుస్తుంది. ఏ సరిహద్దులు విశాలపరుస్తుంది అంటే మన ఆత్మీయ సరిహద్దులను విశాలపరుస్తుంది. మన ఆత్మీయ సరిహద్దులు అంటే అపోస్తలుడైన పౌలు ఏంటి, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 18వ వచనం రాసుడు ఏంటంటే, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా అన్నాడు అక్కడ. ఎఫెసీ 3:18 మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి దాన్ని పొడుగు లోతు ఎత్తు వెడల్పు ఎంత గ్రహించుకునే నిమిత్తం అన్నాడు. దాంట్లో మీరు దేవుని పరిపూర్ణత యందు సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా, సంపూర్ణమైనది ప్రేమ అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. సంపూర్ణమైనదన్న పరిపూర్ణమైనది ఒకటే. సంపూర్ణమైనది ప్రేమ అని రాయబడింది. అది ప్రేమ అనేది కప్పించిన మనల్ని విమోచన కార్యంలో ప్రేమ కణాలు మనలో వెదజల్లింది. ఎవరైతే ప్రేమ యొక్క రేఖలు లేకపోతే ప్రేమ యొక్క తెరలు మనల్ని కప్పాడు. ఆ ప్రేమ యొక్క తెరల్లో మన కప్పడం వలన అవి నిబంధనతో కూడిన రక్తం మన హృదయంలో పోషించడం ద్వారా ఆ ప్రేమ యొక్క మార్గాలు తెరవబడినప్పుడు ఒక్కొక్క తెరలో కూడా ఆ క్రీస్తునందు పరిపూర్ణమైన ప్రేమ ఆత్మకు అందింది. ఒక ప్రేమ యొక్క తెరలో ఆ పరిపూర్ణత ఆత్మకు అందినప్పుడు ఈ వ్యక్తి, ఈ పరిశుద్ధుడు ప్రతిస్పందిస్తాడు. తప్పకుండా ప్రతిస్పందించకుండా ఉన్నాడంటే ఆ వ్యక్తి జీవితంలో ప్రేమ లేని వ్యక్తి, క్రీస్తు ప్రేమను కనుగొనని వ్యక్తి. ఇప్పుడు క్రీస్తు ప్రేమ సంఘాల్లో ఏమంటుందని నామమాత్రంగానే నిలబడింది. నామమాత్రం నిలబడిందంటే మాటల్లో ఉంది, వాక్య బోధనలో చెప్తున్నారు, కానీ అనుకరణలో లేస మాత్రం కూడా లేనటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. నీ జీవితంలో ఇంత కూడా కనబడినటువంటి మనుషులు ఎంతమంది, పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారు. మనుషులు కాదు, పరిశుద్ధులని చెప్పబడిన వారు, పరిశుద్ధులని పిలువబడిన వారు. మరి వారి జీవితాల్లో ఈ ప్రేమని మనం కనుగొనలేము అన్నమాట. ఈ ప్రేమ దేవుని గ్రంథంలో నిలబడి ఉంది. ఈ ప్రేమ భూమి పుట్టుకు మునిపై నిలబడి ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో భూమికి పునాది వేయబడక మునిపై అని రాయబడి ఉంది. తర్వాత కొరింథీ రాసిన పత్రికలో జగత్ పునాదికి పూర్వమే ఈ ప్రేమ నిలబడి ఉంది. ఈ భూలోకంలో నిలబడి ఉంది ప్రేమ. శూన్యమైన లోకంలో నిలబడి ఉంది. అలాగే నీ శూన్యమైన హృదయంలో ఆ ప్రేమ నిలబడగలగాలి. క్రీస్తు యొక్క రక్తం ద్వారా ఆ ప్రేమ నిలబడగలుగుతుంది. ఈ లోకంలో పాపములు జీవించే వ్యక్తి ఈ ప్రేమ యొక్క మార్గాలు ఆత్మను కనబరచబడాలంటే క్రీస్తు నిబంధన రక్తంలోనికి నీ ఆత్మ వెళ్ళాలి, ప్రాధాన్యపడాలి. దేవుని స్థితిలో నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం ప్రాధాన్యపడితేనే అది నీ ఆత్మ కందుద్ది, లేకపోతే నీ ఆత్మ కందదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతాను. అంత ఉన్నతమైన స్థానాలు ఆత్మకి ఇవ్వబడుతున్నాయి దేవుని సన్నిధిలో అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఏ కృపావరం కూడా అది ప్రతిదీ కూడా ప్రేమ పరిపూర్ణం చేయబడినటువంటి కృపావరాలు. ఇప్పుడు చెప్పినటువంటి రిఫరెన్స్ అది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ప్రేమలో వేరుపారి దాని పొడుగు లోతు వెడల్పు ఎత్తు ఎంతో గ్రహించుకునే నిమిత్తము అన్నాడు. దాంట్లో ఆ ఎత్తు లోతైన వైశాల్యత క్రీస్తు యేసు యొక్క కలవరి రక్తంలో, ఆయన గాయాలలో లోతైనటువంటి ప్రేమ యొక్క మార్గాలు అందులో ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఆ గ్రంథం ఇప్పడానికి ఎవరు యోగ్యత లేనందువల్ల అందరూ నేను ఏడ్చుండగా అంటాడు. నేను ఏడ్చుండగా దావీదు చిగురైనటువంటి యూదా గోత్ర సింహం ఆయన తలవంచుకుని నిలబడ్డాడు. ఆయన తలవంచుకుని నిలబడి ఆయన యోగ్యుడిగా నిలబడ్డాడు ఆ గ్రంథం ఇప్పడానికి. అలాగే ఈ గ్రంథం ఇప్పడానికి దావీదు వంశావళి క్రమంలో వచ్చినటువంటి యూదా గోత్ర సింహం. యూదా గోత్ర సింహం అంటే పరలోకం దిగి వచ్చిన యూదా గోత్ర సింహం యాకోబు కుమారుడు అని చెప్పట్ల. యాకోబు కుమారుడు బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. కానీ ఇక్కడికి వచ్చేపాటికి దేవుని వాక్య గ్రంథంలో పరిపూర్ణతలకు వచ్చేపాటికి దావీదు చిగురులోకి ప్రకాశించిన యూదా గోత్ర సింహం, పరలోకం యొక్క స్థానాల్లో నుంచి దైవ కుమారుడైన క్రీస్తు యూదా గోత్ర సింహంగా, పరమసింహంగా ప్రభు ఈ లోకంలోకి ఆయన అటువంటి వ్యక్తి, దీన స్వభావం కలిగినటువంటి వ్యక్తి మూల తల పంచుకుని నిలబొట్ట నేను సూచితే ఆయన గ్రంథాన్ని ఇప్పడానికి యోగ్యుడు. అటువంటి గ్రంథం
భూమి మీదకి తెరవబడింది. ఆది ఖండంలో తెరవబడింది. ఆది ఖండంలో మూలమై నిలబడింది మొట్టమొదటి వాక్యం ఆయన వెలుగై ఉన్నాడు, వెలుగు కలుగును గాక అనే వాక్యం. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆ యొక్క వెలుగు యొక్క వాక్యం, నిజమైన వెలుగు లోకంలో ఉన్నది అని చెప్పండి ఆ వాక్యం. నేను లోకమునకు వెలుగు అని చెప్పబడినటువంటి యోహాను 10వ సువార్తలో ఆ వాక్యం. ఆ వాక్యం ఆది ఖండంలో మొట్టమొదటిగా భూమి దిగి వచ్చినప్పుడు పరలోకంలో దాచబడి ఉన్నటువంటి బైబిల్ గ్రంథం యొక్క మార్గాలు ఈ భూమి మీదకి ప్రకాశించడానికి ఒక వాక్యం అనేది మొట్టమొదటి ఆయన గర్జన అనేది భూమి మీదకి బైబిల్ గ్రంథం తెరవబడింది. శూన్యమైన ఈ లోకంలో బైబిల్ గ్రంథం తెరవబడింది. తర్వాత మన అంతరంగంలో చీకటి హృదయంలో ఆ యొక్క వాక్యం తెరవబడింది. చీకటి హృదయంలో అదేంటి 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంధకారంలో వెలుగు ప్రకాశించడం కానీ పలికిన దేవుడు తన మహిమను గురించిన జ్ఞానము క్రీస్తు యేసునందు ప్రకాశించిన ఆ వెలుగు మా హృదయంలో మహిమను గురించిన జ్ఞానం అని చెప్పబడింది. అక్కడ మాట నేను చెప్పేది తప్పు వస్తుంది. మహిమను గురించిన జ్ఞానం అంటే దీన్ని అర్థం చేసుకోండి. అంతకుముందు నేను వాట్సాప్ మెసేజ్ చెప్పాను, కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది కాబట్టి కొన్ని వర్డ్స్ చెప్తున్నాను. ప్రకాశించిందంటే ఆది ఖండం నుంచి కొరింథీ పత్రికకి ఎన్ని వేల సంవత్సరాలు గతించని నాకు కౌంట్ చేయలేదు నేను, కానీ ఎన్నో వేల సంవత్సరాలు గతించని ఆది ఖండం నుంచి కొరింథీ పత్రికకి. ఆది ఖండంలో ప్రకాశించిన క్రీస్తు యేసు యొక్క మహిమ తేజస్సు ఈ లేఖనాల్లోనికి ప్రకాశించింది. లేఖనాలు తెరవబడ్డాయి, బైబిల్ గ్రంథం కట్టబడింది అనమాట. నేను దాంట్లో కడితే ఇది చెప్పకూడదు. అది క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధులైన ప్రభు యొక్క రూపాంతరం ఈ శూన్యమైన లోకంలో రూపాంతరపరచబడింది. బైబిల్ గ్రంథం తెరవబడింది. నీ హృదయంలో ప్రకాశించిన క్రీస్తు యేసు యొక్క ఆ స్థానాలు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్థానాలు నీ ఆత్మకి రూపాంతరపరచబడాలి. రూపాంతరపరచబడటం అంటే మీకు అర్థం అవుద్ది. దానికి ఇంకో తెలుగు భాష నా దగ్గర లేదు. రూపాంతరపరచబడటం అంటే ఎంత ఉన్నతమైన స్థానాలు నీ హృదయానికి చర్చవటం, అది రూపాంతరపరచబడటం. నేను చెప్పేది బైబిల్ గ్రంథంలో ఎత్తైన కొండ మీద ఆ విషయాలు అక్కడికి నేను రావటంలా. క్రీస్తు యేసు మహిమ యొక్క ప్రభావం, క్రీస్తు యేసు యొక్క దైవత్వం యొక్క శక్తి, ఆయన అదేంటి మానవ స్వరూపిగా క్రీస్తు యేసు రక్తం నందు విశ్వాసం మీద నీ హృదయానికి రూపాంతరపరచడం అనేది అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో తన మహిమలో వచ్చినటువంటి స్థానం, తన మహిమలో వచ్చినటువంటి జ్ఞానం, తన మహిమలో వచ్చిన స్వార్థ, అందులో నుంచి ఈ భూమి మీద మనుషులకు పరిశుద్ధులకు పాపమైన మానవునికి పరిశుద్ధులకు తెరవబడింది ఆ యొక్క గ్రంథం. ఒక విధంగా చెప్పాలంటే దాని వివరంగా మీరు చెప్తున్నారు ఏంటంటే, శూన్యమైన నీ హృదయంలో, చీకటి కలిగిన నీ హృదయంలో ఆ యొక్క తేజస్సు నీ ఆత్మకు తెరవబడింది అంటారు. నీ ఆత్మకు తెరవబడి అందులో క్రీస్తు యేసు యొక్క స్థానాలు నీ ఆత్మలో ప్రకాశించాయి. దాంట్లో మూలమైనది ఏంటంటే పరిశుద్ధుని యొక్క ప్రేమ. ఎఫ్సి పత్రిక జగత్ పునాది వేయబడుకున్నపై ఆయన తన ప్రేమ చేత మనల్ని ముద్రించాడు, మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అది నీ హృదయానికి ఈ ప్రేమలో పట్టుకుని నువ్వు ప్రభువును వెంబడిస్తే ఈ కృపావరాలు నీ ఆత్మలో నిన్ను వెంబడిస్తాయి. నువ్వు వెళ్ళవసరం లేదు. నువ్వు వెళ్ళామంటే డూప్లికేట్ లో వెళ్ళిపోతావు. జాగ్రత్త సుమా. నిన్ను ఆ వరాలతో నింపడానికి నేను సిద్ధపడితే ఏ వరం నీకు ఇవ్వాలో, బైబిల్ గ్రంథంలో దాచుకుని ఏ వరం ఇవ్వాలో అది ఆయన ఇస్తాడు. దాన్ని పోగొట్టుకోవద్దు. ఆ వరాన్ని ఏ వరం నీ దేవుని సన్నిధిలో నీకు ఇవ్వబడుతుందో దాని ఎందుకు ప్రావీణ్యత కలిగి ఉండు, దాన్ని పట్టుకుని విడిచిపెట్టద్దు అన్నమాట అర్థం. ఇన్ని కృపావరాలు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ నీలో లేకపోతే అది శూన్యం అన్నమాట అర్థం. ఇంకోటి ఏంటంటే, ఎఫ్సి చెప్పిన తర్వాత ఇంకా నేను ముందుకెళ్తున్నాను. దాంట్లో ఈ కృపావరంలో ఎంతో మంది దాతృత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంది. దాతృత్వం అంటే ఇవ్వటం అనేది ఎంతో డబ్బు ఉంటే ఇవ్వవసరంలా. ఇవ్వడం అనేది నీ లేమిలో నుంచి నువ్వు ఇవ్వగలవు. ఒక బీద విధవరాలు తన కలిగినంతా కూడా అంతట్లో 2 కాసులు తీసుకొచ్చి దాంట్లో వేసిందండి దేవుని మందిరంలో. ప్రభు ఆమెను చూశాడు అన్నాడు కదా మాట మనకు తెలుసు. ప్రభు ఆమెను చూశాడు. పరిచర్య కూడా
పరిచర్య కూడా ఎంతో మంది ఎంతో గొప్ప గొప్ప పరిచర్య చేయొచ్చు. ఒక ప్రభు సన్నిధిలో మనం పొందిన పరిచర్య, విలువైన పరిచర్య దేవుని సన్నిధిలో చేయటానికి అది ఆయన దృష్టిలో చాలా విలువ కలిగిన పరిచర్య. గొప్పవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, స్కాలర్స్ ఎంతో పరిచయం చేయొచ్చు. కానీ ఒక స్త్రీ అని చెప్తున్నాను ఇక్కడ, ఒక స్త్రీ చేసే పరిచర్య కంటికి కనబడదు, అది ఎవరికి చెవి కనబడదు, అది అమూల్యమైన పరిచర్య, అది స్త్రీలకు అప్పగించినటువంటి బాధ్యత అని మీతో మాట్లాడుతున్నాను. తర్వాత ప్రేమ అనేది ఏంటంటే ఎంత దాతృత్వాన్ని కలిగిన దాతృత్వం. ఒక మాట చెప్తానండి, నేను టైం అయిపోద్దని సొంత విషయాలు చెప్పడం అనేది ఎప్పుడు చెప్పను. మేము మా విలేజ్లో ఉన్నాం, అందరు పిల్లలు మేము ఉన్నాము. మా డాడీ ఇన్స్పెక్టర్, పోలీస్ ఇన్స్పెక్టర్ అని చెప్పాను కదా. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత లేదు ఉద్యోగం పోయింది ఒకసారి ఆయనకి. పోయి అంటే ఆయన కోపం వల్ల పోయిన తర్వాత ఫైల్ చేశారు కోర్టులోకి, జాబ్ వచ్చింది. అప్పుడు మేము విలేజ్లో ఉన్నాం కొన్ని నెలలు. ఉన్నప్పుడు మా అమ్మగారికి కొంత ఆస్తుందా, ఏం కాదంటలా, ఇల్లునే కాదంటలేదు. కానీ ఆ సమయంలో చేతిలో డబ్బులు లేవు. చాలా కష్టం అండి, చాలా కష్టం 7 పిల్లలు పెంచడం అంటే. ఆ సమయంలో మా మమ్మీ ఏం చేస్తాడంటే మా తోటలో జీడి గింజలు, మా తోటలో అవి ఉంటాయి కదా, రకరకాలవి, అవి కొనేవాళ్ళు వచ్చేవారు, ఇంటికి వచ్చేవారు. అవన్నీ అమ్మి జాగ్రత్తగా డబ్బు తీసుకుని అంటే ఎంత ఆలోచించండి. ఆమె ఇచ్చిన కానుక ఎక్కడికి పంపించేవారు? హెడ్ క్వార్టర్స్ కి, కాకినాడకి పంపించేవారు. ఎవరిని వస్తే సేవకులు వస్తే. ఎంత ప్రేమ ఉంటే పంపించాలండి, ఎంత ప్రేమ ఉంటే పంపించాలి. దేవుడు చూస్తాడు. దేవుడు మాకేదో దీనికి ప్రోత్సహిస్తాడు అనుకోలేదండి, తెలియదు, ఏమీ తెలియదు. అక్కడ కనబడింది ఒక ప్రేమ మాత్రమే, పరిశుద్ధుని మీద ప్రేమ మాత్రమే కనబడిందండి. ఎందుకు చెప్తున్నంటే ఆ విషయం ఎక్కువ చెప్పడానికి సమయం లేదు. ఆ దాంట్లో 7 కుటుంబాలు ఉన్నాయండి. 7 కుటుంబాలని దేవుడు అసలు దాతృత్వం ఇవ్వగలిగేవారుగా నియమించాడండి. ఆశీర్వాదం. ఆ విషయం మీద మాట్లాడుతుంది. తర్వాత ఒక చర్చిలో మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సేవకుడు చెప్పాడండి నాకంటే చర్చిలో చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక చేపలు పట్టుకునే అమ్మాయి ఒక మూట తీసుకొచ్చి, డబ్బులు మూట తీసుకొచ్చి ఇప్పి అన్ని కాగితాలు తీసి మందిరం వేస్తుంది. చాలా విలువైన డబ్బు, చాలా ఎక్కువ. ఆయన ఎంతో బాధపడ్డాడంట పాస్టర్. అయ్యో, ఈమె చేపలు అమ్ముకునే వ్యక్తి ఇంత డబ్బు తీసుకొచ్చి మందిరంలో వేసింది, ఇదే పొరపాటు జరిగిందా, ఆమె తెలియకుండా ఏమైనా జరిగిందా అని చెప్పి ఆమెను పిలిచి అడిగాడు. అమ్మ, నువ్వు వేసేవాడు? అవునయ్యా, నా జీవితంలో ఎంతో సంపాదించుకున్నాను, కష్టపడి సంపాదించుకున్నాను, ప్రభు ఇచ్చాడు నాకు. అది ఆయన ఇస్తున్నాను, నేను అనడం, ఆయన సేవకి ఇస్తున్నాను అనడం, ఆయన మందిరానికి ఇస్తున్నాను అండి. అయ్యా, నేను ఆ మందిరానికి ఇస్తున్నాను. అర్థమవుతుంది కదా. 2 చెప్పాను. 3ది కూడా చెప్తున్నాను. 3వది, ఒక సేవ మీటింగ్ జరుగుతుంది. దాంట్లో ఒక సేవకురాలు ఆ పాస్టర్ దగ్గరికి వచ్చి, అయ్యా నేను మీతో మాట్లాడాలి అయ్యా అంటే ఆయన ఎంపించుకోవటం లేదు. ఇంచుమించు చాలా బిజీగా ఉన్నాడు ఆయన. అయ్యా నేను నీ ఏం మాట్లాడతావు అమ్మా అంటే, అయ్యా ఒక్కసారి మీతో మాట్లాడాలి అయ్యా నేను అని. ఆయన మాట్లాడలేదు. ఆయన చేతుల్లో ఒక సంచి పెట్టింది. అయ్యా, ఇది మీ దగ్గర ఉంచుకోండి అయ్యా అని పెడితే, అది ఆయన డబ్బు అని ఆయన తెలియదు. తీసుకెళ్లి సోఫాలో పడేసాడు. సోఫాలో ఆయన రెస్ట్ లేదు, పెట్టేశాడు. మళ్ళీ తెల్లారి ఏంటి సంచి అని తిరిగి చూస్తే డబ్బు సంచి ఉండి దాంట్లో అన్ని డబ్బులు. ఏడ్చాడండి కింద పడి. ఆ సేవకుడు ఏడ్చాడు. ఆ సేవకుడు నేను విన్నాయి, ఎవరో చెప్పిన కాదు, కింద పడి ఏడ్చాడండి సేవకుడు. ప్రభా, తన లేమిలో నుండి సర్వస్వాన్నిచ్చినటువంటి స్త్రీలు ఈ దినంలో ఈ విధంగా నిలబడి ఉన్నామంటే దేవుని అత్యధికమైన కృప, కానీ మరొకటి కాదనే విషయం మీతో నేను మాట్లాడుతున్నాను. దేవుని కృపావరాలు కూడా అత్యల్పులైన స్త్రీలు, ఎక్కడ కూడా బయటికి కనబడినటువంటి స్త్రీలు, వాళ్ళ ఐశ్వర్యవంతులు కావచ్చు, పేదవారు కావచ్చు, గొప్పవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన దృష్టి అంతా ఒకటే. వీళ్ళు ఐశ్వర్యవంతులు, వీళ్ళకి ఇవ్వకూడదు అని ఆయన అనుకోడు. ఇంత ఐశ్వర్యం కలిగి ఉన్నారు, ఏ కృపావరాలు ఇచ్చేదని చూడండి. ఆయన హృదయం చూస్తే ప్రభు, ఆయన విషయాన్ని మీతో హృదయాన్ని చూసే ప్రభు, నీ అంతరంగాన్ని పరిశీలించే ప్రభు, నీ హృదయంలో ఉన్నదంతా కూడా బయటికి తీసుకొస్తాడు. నీ జీవితంలో క్షణక్షణం ఎప్పుడు బయటకు వస్తుందో, ఎప్పుడు బయటకు తీసుకొచ్చినప్పుడు, అప్పుడు నీ హృదయంలో అట్టడుగులు అంటే ఆ లోపల భాగాలు బయటకు వచ్చేస్తాయి. ఆ సమయంలో నేను ముందుకెళ్తాను. ఇంకా నేను తర్వాత
క్రీస్తు ప్రేమ సరిహద్దులు, ఆ దేవుని యొక్క ప్రేమ ఈ సరిహద్దులు విశాలపరిచింది. ఆ ప్రేమలో అని మనకు అర్థం. తర్వాత ఈ ప్రేమ హృదయంలో అది పరిమళిస్తుంది. అది హృదయంలో పరిమళిస్తే సుగంధాలు వెదజల్లబడతాయి. ప్రేమ పరిమళిస్తే సుగంధాలు వెదజల్లబడటం అంటే అది పరమగీతం గ్రంథంలో రాయబడి ఉంది. సుగంధాలు వెదజల్లబడతాయి. సుగంధ పరిమళ తైలం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. రిఫరెన్స్ లేకుండా ఏం మాట్లాడటం లేదు. ప్రేమ పరిమళిస్తే ఆణిముత్యాలు బయటకు వస్తాయి. హృదయంలో నుంచి ఆణిముత్యాలు బయటకు వస్తాయి. అసలైన ముత్యాలు బయటకు వస్తాయి. అవి పరలోకం యొక్క మార్గాల్లో అక్కడ గుమ్మాలు ఏర్పడతాయి. నీ హృదయంలో తెరవబడినట్టు ఆణిముత్యాలు పరలోకం యొక్క గుమ్మాలకి మార్గాలు తెరవబడితే నీ ఆత్మకి పరలోకం యొక్క మర్మాలు రహస్యాలు నీ ఆత్మకి బయలుపరచబడతాయి. ఆణిముత్యాలు ప్రకాశిస్తాయి. అంటే దైవత్వం యొక్క మార్గాలు నీ ఆత్మలో ప్రకాశిస్తాయి. ప్రేమ ప్రకాశించినప్పుడు పరిశుద్ధ స్థానాలు నీ ఆత్మలో ప్రకాశిస్తాయి. పరిశుద్ధ స్థానాలు ప్రేమ నుండి వేరు చేయడానికి సాధ్యపరచబడదు. పరిశుద్ధత నుండి ప్రేమని వేరు చేయడానికి సాధ్యపరచబడదు. ఈ రెండు ఏకమై ఉంటాయి. ప్రేమ పరిశుద్ధత ఏకమై ఉంటాయి. విశ్వాసము నిరీక్షణ ఎలా ఏకమై ఉన్నాయో ప్రేమ పరిశుద్ధత ఏకమై ఉంటాయి. ప్రేమించి ప్రతి వాడు దేవుని మూలముగా కలిగి ఉన్నాడు. ప్రేమలో పరిశుద్ధ స్థానాలు తెరవబడతాయి. పరిశుద్ధ గ్రంథులు ఇవ్వబడతాయి ప్రేమలో. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 30 ఆఖరి వచనంలో ఆ పరిశుద్ధత ప్రేమ అనేవి ఆయన విమోచనలో దాచిపెట్టబడింది. చదువుకోండి, దానిలో వాక్యం ఉంది. ఆ విమోచనలో తిరుగుబడిన రక్తం యొక్క మార్గాల్లో, ఆ ప్రేమ యొక్క మార్గాల్లో పరిశుద్ధ స్థానాలు ఆత్మకి ఇవ్వబడతాయి. వీటిని నువ్వు పొందుకోవాలంటే ఒకటే మార్పు. పరిశుద్ధ రక్తంలో నీ ఆత్మ ప్రకాశించాలంటే ఒకటే మార్పు, ఆయన దగ్గర నిలబడాలి. ఎలా నిలబడాలంటే పరిశుద్ధుడుగా నిలబడాలి. సేవకుడు పరిశుద్ధుడుగా నిలబడాలి. కల్మషం లేకుండా నిలబడాలి. నిందారహితంగా నిలబడాలి. పాపము లేనివాడుగా నిలబడాలి. పాపం లేనివాడైనా సరే దేవుని సన్నిధికి వచ్చేవాడికి తను ఎంత అపరిశుద్ధుడో అర్థమవుతుంది. ఎంత అపరిశుద్ధుడో అంత కొట్టుకులాడిపోతాడు. ఏషియా లాంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో, ఏషియా గ్రంథంలో 1 అధ్యాయాల్లోనే నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను అన్న వ్యక్తి ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నాం? మనం నీతిమంతులుగా చలామణవుతున్నామా? పరిశుద్ధులుగా చలామణవుతున్నామా? చెప్పలేనటువంటి ఆ మాటలు ఏరుకొచ్చి చెప్తున్నామా? ఆత్మ గ్రంథంలో నుంచి నీకు క్రీస్తు యేసు యొక్క జీవధార నీ హృదయం నుంచి బయలువెడుతుందా? పాపాన్ని కప్పేస్తుందా? పాపాన్ని నాశనం చేస్తుందా? రాళ్ళను కప్పేస్తుందా? జీవధార బయలుదేరితే రాళ్ళు, రప్పలు, చెదారం అంతా కొట్టుకుపోతుంది. అటువంటి ధార నీ హృదయం నుంచి బయలుదేరిందా? సేవా జీవితంలో నీ ఆత్మ వదిలిందా? ఎందుకంటే ఈ వాక్యం ముందు చెప్తున్నా సరే దీనికి వాక్యం యొక్క ప్రతిఫలం నా ఆత్మ లభించడం లేదు. ప్రతిఫలం అంటే ఈ లోక సంబంధమైన ఒక వ్యక్తి ఒక వాక్యం వింటున్నప్పుడు వారి హృదయ యొక్క స్పందన నా ఆత్మకు రావటం లేదు. నా ఆత్మకు రావటం లేదండి. ఎందుకంటే ఎన్నోసార్లు వాక్యం చెప్తాం, ఎన్నో మెసేజ్లు పెడతాం. దానికి ప్రతిస్పందన అంటే కొంతమంది మాత్రమే దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతుంటున్నారు. మరి కొందరికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఈ లోకంలో జీవించే వ్యక్తికి ఇదే అవసరం లేదు. ఈ లోకం ఇచ్చేటటువంటి ధనం చాలా ఎక్కువ ఉంటుంది. ఒక చేతితో 2 చేతులతో సంపాదించకూడదు, 4 చేతులతో కూడా సంపాదించుకుంటారు. ఆ ధనం చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి ధనం దేవుని సేవకు ఉపయోగపడదు. పరిశుద్ధుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ధనం అమూల్యమైన ధనం దేవుని సంఘానికి, దేవుని సేవకి, దేవుని పరిచయకి, పరిశుద్ధులకు అది దాహం తీరుస్తుంది. సంఘాలు కట్టబడతాయి అని ప్రభు నాతో మాట్లాడిన విషయాలవన్నీ కూడా తర్వాత ప్రేమలో పరిమళాలు వెదజల్లబడతాయి. ప్రేమలో ఆణిముత్యాలు ప్రకాశిస్తాయి. ప్రేమలో క్రీస్తు యేసు యొక్క దైవత్వం ప్రకాశిస్తుంది. ఆయన యొక్క మహిమా స్వరూపం ప్రేమలో వెదజల్లబడుతుంది. కారణం ఏంటంటే ఆయన సంపూర్ణత కూడా శరీరకంగా కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఆయన సర్వ పరిపూర్ణత కూడా శారీరకంగా క్రీస్తులో నివసిస్తుంది. క్రీస్తు యేసు యొక్క దైవత్వం యొక్క మార్గాలు నీ హృదయంలో రక్తం ద్వారా కట్టబడితేనే ఇది బేసిక్ పాయింట్ అంటే నీకు ఆత్మకి పునాది కట్టబడితే ఇవన్నీ నీ ఆత్మ పొందుతాయి. లేకపోతే నీ ఆత్మకి ఏది పొందదు. అన్నదండి ఒక వ్యక్తి జీవితం వలన, ఒక వ్యక్తి నడక వలన ఆ వ్యక్తి రక్షించబడ్డా లేదా అని వారి జీవితం సాక్షిస్తుంది. మనం అడగవసరం రక్షించబడ్డా లేదా అడగవసరం లేదండి. రక్షించబడ్డారని అడగవసరం. జీవితం సాక్షిస్తుంది. శరీరంలో ప్రతి గ్రంథి సాక్ష్యమిస్తుంది. వారి ముఖం వచ్చేస్తూ సాక్ష్యమిస్తుందండి రక్షించబడ్డా లేదా అనేది. అది సాక్ష్యం. అది పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉండి నీ ప్రార్థనలో, నీ ఆరాధనలో ఆయన సాక్ష్యమిస్తాడండి.
సాక్ష్యం ఇస్తాడు. ఆత్మ పదును చేయబడుతుంది, ఆత్మ పరిశుద్ధ సన్నిధిలో నిలబడుతుంది, చాలా స్థానంలో నిలబడుతుంది. నిలబడినప్పుడు ఆత్మలో ఆయన సుగంధాలు ఆత్మలో నింపుతాడండి. పరిమళ తైలంతో నీ ఆత్మ నింపుతాడు, పరిమళ తైలంతో నీ ఆత్మను అభిషేకిస్తాడు. నీ శిరస్సు మీద క్రీస్తు యేసు యొక్క ఆ పరిమళ తైలంలో మహిమ కలిగిన స్థానాల ఆత్మకి బయలుపరచబడతాయి. ఇది పరిశుద్ధ జీవితానికి మూలమైన విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను దేవుని వాక్య భాగంలో. తర్వాత దేవుని జ్ఞానం అనేది, తర్వాత 1-2 పాయింట్స్ చెప్పాను నేను. మూడవదిగా, ఒక గొప్ప దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి, ఇప్పుడు జ్ఞానం ఎలా వస్తుందో చెప్పారు. అటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తికి ఆధ్యాత్మికమైన స్థానాలు బైబిల్ గ్రంథంలో తెరబడతాయి. ఆధ్యాత్మికమైన స్థానాలు, పరిశుద్ధమైనటువంటి ధననిధులు, ఎఫెసీ పత్రికలో ఆ యొక్క సకలైశ్వర్యం ఆ జ్ఞానం కలిగిన వ్యక్తికి ఆత్మకి తెలియపరచబడతాయి అన్నమాట అర్థం. ఈ దైవ సంబంధమైన ఆధ్యాత్మిక విలువలు అంటే పెద్ద వర్డ్ కింద మీకు ఉందేమో, కానీ దైవ సంబంధమైన ఆధ్యాత్మిక విలువలు అంటే స్పిరిచువల్ వాల్యూస్ అంటే ఆత్మ సంబంధమైన విలువలు అనమాట అర్థం. అంటే దాని ఇంకో మాట నాకు రావటం లేదు, కాబట్టి మీరు అర్థం చేసుకోండి. అటువంటి విలువైన స్థానంలో ఆత్మలో నీకు తెలియవచ్చిపోతాయి. ఇటువంటి పరిశుద్ధ స్థానంలో ఉన్న వ్యక్తికి ఎవరేం చేసేది, ఎవరేం తెలిసేది, ఎవరేం మాట్లాడేది, ఒక వ్యక్తి పాపంలో ఉన్న వ్యక్తి ఏ పాపంలో జీవిస్తున్నాడు, లేకపోతే ఒక పరిశుద్ధునికి హృదయ యొక్క తలంపులు నీ ఆత్మకి బయలుపరచబడినప్పుడు నువ్వు ఇతరులకు చెప్పడానికి కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి. నీ హృదయం ఎంత కలిసి చెందుద్ది అటువంటి వ్యక్తిని చూసినప్పుడు. ఒక వ్యక్తి వాక్యం బోధిస్తుంటున్నప్పుడు వారి వ్యక్తిగత జీవితం అందులోనే బయలుపరచబడుతుంది. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి వ్యక్తిగత జీవితం ప్రార్థనలో బయలుపరచబడుతుందండి. నిర్దోషమైన నిష్కలంకమైన వాక్య విభాగాలు మనకు ఆత్మకు అందవు. నిర్దోషమైన నిష్కలంకమైన ప్రార్థన అనేది ఆత్మకు తెలియపరచబడదు. ప్రార్థన జీవితంలో యథార్థత లేని జీవితం ఉండకూడదు. యథార్థమైన హృదయం కలిగి ఉండాలి ప్రార్థన. ఎప్పుడంటే నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం నీ ఆత్మలో నిలబడి ఉంటే యథార్థమైన జీవితాన్ని కలిగి ఉంటావు. లేకపోతే యథార్థమైన జీవితాన్ని ఆ వ్యక్తి కలిగి ఉండడం విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఓకే, బాగా చూసినట్టయితే ఇంకో మాట చెప్తున్నాను. నిజమైన భక్తి అనేది బైబిల్లో చాలా రాయబడేది. నేను కూడా చెప్తున్నాను. నిజమైన భక్తి, సిన్సియర్ డివోషన్ అంటే అర్థం ఏంటంటే, దానికి తెలుగులో పదం రావట్లా, నాకు అందుకోసం అలా రాశారు. సిన్సియర్ డివోషన్ అంటే, మరి దానికి తెలుగు పదం నాకు రాలేక ఆ మాట రాశారు. దాంట్లో రాసి అంటే బైబిల్ గ్రంథంలో యథార్థమైన నీతియు భక్తియు కలవారే. బైబిల్ గ్రంథంలో ఉందని ఎక్కడ ఉందో, యథార్థమైన నీతియు భక్తియు కలవారే. ఏంటంటే సేవ, యథార్థతలో నీతి కలిగిన వ్యక్తి, భక్తి కలిగిన వారే ఉంటారు. యథార్థమైన జీవితం, ఆ యథార్థమైన జీవితంలో ప్రభు కళలు ఉంటాయి. అందులో కళలు ఆయన ముఖం వచ్చేస్తుంటుంది. ఆ యథార్థతలో దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు, యథార్థ పరులే నిలబడినప్పుడు ఆయన కాంతి వారి మీద పడుతుంది. ఆయన దర్శనం వారి ఆత్మకు అందించబడుతుంది. నిష్కళంకమైన హృదయం, నిందారహితమైన హృదయం, నిందారహితమైన క్రీస్తు రక్తంలో ఏకత్వాన్ని చెందుద్ది, పరివర్తనం చెందుద్ది. అంటే ఆ భాష నాకు ఇంకా మామూలు భాష నాకు రావట్లేదు. అది మీకు అర్థం చేస్తుంది. యథార్థమైన నిష్కళంకమైన భక్తి అనేది హృదయంలో, అది దేవుని సంఘానికి సేవకులు బోధించడానికి, అది ఒక సేవకుని హృదయంలో ఆస్తి. అది ఆస్తి అన్నాడు ప్రభు. నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. అది యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. మనం అధ్యాయం సరిగ్గా జ్ఞాపకం లేదు. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధుల్ని నింపుతాను అన్నాడు ప్రభు. ఆస్తికర్తలు. ఇంత ఆస్తి హృదయంలో నింపబడుతుంది. దానిలోకి వెళ్తే ఇంకా వెళ్ళాలి. కొత్త నిబంధనలో ఎఫెసీ పత్రికలో మహిమైశ్వర్యము, సకలైశ్వర్యము, కృపామహతైశ్వర్యం అన్నాడు. ఈ ఆస్తి దానికి సంబంధించింది. ఈక్వల్ చేసుకోండి, అర్థం చేసుకోవాలి. నీకు ఇచ్చిన ఆస్తి హృదయంలో ఆస్తికర్తలుగా, ఆ ప్రేమలో నీకు ఎంతో ఉన్నతమైన స్వాస్థ్యం ఇస్తాడు దేవుడు. దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్వాస్థ్యంలోనికి నీ ఆత్మను తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అర్థమవుద్ది ఒక వ్యక్తి జీవితంలో విలువైనది ఏంటో అనేది. అప్పుడు అర్థమవుద్ది ఒక వ్యక్తికి.
లేకపోతే ఈ వాక్యం అంతా నేను ఎక్కడ రాసుకుంటాను, ఎక్కడ చెప్తాను మీకు నేను, ఎక్కడ చెప్తానండి ఈ వాక్యం అంతా కూడా రాసుకుని చెప్పే విషయాల ఏదో 4 పాయింట్స్ రాస్తా ఉంటాయి. 4 పాయింట్స్ లో 2-3 కూడా అవ్వవు మీకు క్లాస్ అయ్యేప్పటికి, ఈ 1 అవర్ అయ్యేప్పటికి. ఎందుకంటే ఆస్తి, ఆ ఇచ్చాడు ఆస్తి ఆయన. దేవుని గ్రంథంలో ఆస్తిని ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన ఆస్తిని ఇచ్చాడండి. దేంట్లో ఇచ్చాడు? ఆయన ప్రేమ యొక్క రహస్యంలో నీ హృదయమైనప్పుడు తన ఆస్తిని అంతా కూడా నీకు చూపించాడు. ఆయన రహస్యంలో నీకు చూపించాడు. ఈ ప్రేమ బంధాన్ని విడదీయటం ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల. అటువంటిది ఈ ప్రేమ యొక్క బంధం. నీ బాల్యకాలంలో నువ్వు ప్రభు నిలితే నువ్వు ధన్యురాలు. బాల్యకాలంలో ప్రభు వారు ధన్యుడు. బాల్యకాలంలో నేను, నా కుటుంబం, నా యొక్క సహోదరులు, తమ్ముళ్ళు బాల్యకాలంలో ప్రభు నిరిగా ఉంది. బాల్యకాలంలో ప్రభు నిరిగా, అది ధన్యత. ఆ ధన్యత పాపం యొక్క బీజం హృదయంలో పడకుండా, పాపం యొక్క విత్తనాలు హృదయంలో పడకుండా, దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క ఆ మహిమ యొక్క ప్రకాశత, తేజోమయమైనటువంటి నీతి సోని యొక్క ఆ మహిమ యొక్క ప్రకాశత ఆత్మకు లభించినప్పుడు అప్పుడు అర్థమైంది ఆ రక్షణ కార్యం అంటే. అర్థమైందండి. లేకపోతే ఈ వాక్య భాగాలు మీకు ఎలా చెప్తాను, నేను చెప్పడం సాధ్యం చూడు అనమాట. దేవుని వాక్య భాగాల్లో ఇంకా ముందుకెళ్తే నేను నీతి యథార్థమైన భక్తి కలిగిన వారి అన్నాడు. దేవుని వాక్య భాగాల్లో విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ 3 ఉన్నాయి కదా. అది 13 అధ్యాయాల్లో ఒడబడింది, ఆఖరిలో ఉంది. దాంట్లో అన్నాడు శ్రేష్టమైనది ప్రేమే అన్నాడండి. దానిలో శ్రేష్టమైనది ప్రేమే. ఈ ప్రేమ క్రీస్తు యేసు రక్తంతో నిబంధన చేయబడిన రక్తంలో మనకి ఇవ్వబడింది. ఈ ప్రేమ అనేది శ్రేష్టమైనది. విశ్వాసం కూడా శ్రేష్టమైంది. కానీ విశ్వాసం అనేది ఈ ఈ మనకు ఇచ్చిన రక్షణ కార్యం రక్తం నందు విశ్వాసంతోనే, రక్తం మీద నమ్మకంతో, నమ్మకం అంటే విశ్వాసాన్ని ఒకటి కదా అర్థం అంటే చెప్తున్నాను. ఆ నమ్మకంతో ఈ విశ్వాసం క్రియ మన ఆత్మకి ఇవ్వండి. 3వది నిరీక్షణ అనేది, వీటి కోసం నిరీక్షించిన ఆత్మ. వీటన్నిటికీ మూలం ఏంటి? క్రీస్తు యేసు యొక్క ప్రేమ అనేది, శిలువ కార్యం అనేది, అది మూలం. ఇది మూలమైంది, ఇది శ్రేష్టమైనది, ఇది శాస్త్రమైంది. బైబిల్ గ్రంథంలో పలు విధాలుగా రాయబడింది. దీని ఎందుకు విశ్వాసం ఉంచుకున్నాం? క్రీస్తు యొక్క రక్షణ కార్యం నందు, శిలువలో చేసిన బలియాగం నందు ఈ శరీరం పరితపించి నీ ఆత్మలో ఆ పరిశుద్ధ స్థానాలు ప్రభువుని హత్తుకుందా? అంతేనండి. రక్షణ కోసం చెట్లెక్కల అవసరం, పుట్లెక్కల అవసరం లేదు, ఏవేవో చేయవసరం. ఆ ప్రభు నన్ను, నా పాపాన్ని క్షమించడానికి కలవరసులో రక్షకుడు. అది నోటితో ఒప్పుకునేది కాదు, ఆత్మలో గ్రహింపు నీ ఆత్మలో కలిగితే ధన్యుడు అన్న విషయం మీద మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య పాపంలో ఇంకా నేర్చుకున్నట్టయితే తర్వాత మనలో మొత్తం 4-5 పాయింట్స్ చెప్పాను. మనలో కదలైనటువంటి విశ్వాసం, స్థిరమైన విశ్వాసం ఎక్కడ కలిగిందంటే క్రీస్తు యేసు నందు, క్రీస్తు యేసు రక్తం నందు విశ్వాసం మనకు కలిగింది. అది ఎవరు చెప్పడానికి సాధ్యపరచకూడదు. నేను చెప్పే వాక్య భాగం అంతా బిబిలికల్గా దేవుని వాక్యానికి సంబంధించి, అంటే బైబిల్కి సంబంధించి దేవుని వాక్యానుసరంగా మీతో మాట్లాడుతుంటాను. వాక్యం లేకుండా ఏ ఒక్క మాట కూడా నేను మీతో మాట్లాడుతుంటాను. అది ఎఫ్సీ పత్రిక 1 అధ్యాయంలో 1:19 నుంచి రాయబడింది. ఏంటంటే మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా చూస్తాము తప్పొస్తాము. ఎఫ్సీ పత్రిక 1 అధ్యాయం పంటగా వట్టువైన సరంజనం రాటలు 19 వచనంలో ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎటువంటిదో, ఆయన మిమ్మల్ని పిలిచాడంటే ఆ నిరీక్షణ ఎటువంటిదో. క్రీస్తు యేసునందు విశ్వాసం అనే దాంట్లో రాయబడింది పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్య మహిమేశ్వరమట్టిదో. మళ్ళీ మాటలండి. దానిలో ఎన్నో మెసేజ్లు ఎన్నో చోట్ల మాట్లాడినట్టు నాకు గుర్తు. కానీ ఇప్పుడు నా హృదయం బ్లాంక్ అంటే అవి నా హృదయానికి ఏమి కనబడతా చెప్పిన ఏమి కూడా. ఇప్పుడు మీతో చెప్పేది విశ్వాసం, అద్భుతమైన విశ్వాసం. ఆ విశ్వాసం గురించి మాట్లాడి చెప్తున్నా. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులో నిరీక్షణ దాచిపెట్టబడింది. పిలుపు ఎలా పిలిచాడంటే ఈ చీకటి లోకంలో, వెలిగే లేని లోకంలో, దాంట్లో ఆయన యొక్క మహిమ ఎలా ప్రకాశం చేశాడో, నీ హృదయం చీకటిలో నింపడం, నీ హృదయంలో ఆ యొక్క
ఆ యొక్క మహిమలైన కాంతులు నీ హృదయంలో ప్రకాశం చేసేది. ఎలాగంటే క్రీస్తు రక్తం నుండి విశ్వాసం. మరొక మార్గం లేదు, మరొక మార్గం లేదు, మరొక మార్గం కూడా వెళ్ళడానికి ఎవరికి సాధ్యపరచదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పరమ పవిత్రుడైనటువంటి ప్రభు ఆయన అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఆయన దాంట్లో అందుకోసం ఈ స్థానాలు ఏంటంటే అనేకమైన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు జరగటానికి ఇది కారణమైంది. క్రీస్తు నుండి విశ్వాసం అనేది ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు జరగటానికి ఇది కారణమైందండి. ఇది కారణమైంది విశ్వాసం. మన జీవితంలో ఒక సేవకులుగా ఉన్నటువంటి వారు, లేకపోతే ఉన్నతమైన స్థానాలకు చెందినటువంటి వారు చూసినట్లయితే ఎన్ని కష్టాలు అనుభవిస్తారో అండి. ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఎన్ని ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే కుటుంబ పరిస్థితులు కావచ్చు, బిడ్డల మాట వినకపోవడం కావచ్చు, భార్యాభర్తల మధ్య ఏకత్వం లేని పరిస్థితి కావచ్చు, ఆఖరిగా సంఘం యొక్క పరిస్థితులు వ్యతిరేకమైన పరిస్థితులు కావచ్చు. ప్రభువునందు విశ్వాసించిన ఒక వ్యక్తి అది కలిగి ఉంటే కనుక దాంట్లో విజయం లభిస్తుంది. లేదా విజయం లభించు. ఒక సేవకుడు జీవితంలో ఇంత విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి సంఘం ఎంత ఎదురు తిరిగినా సరే ఆ ప్రార్థన, అతనిలో ఉన్న ప్రార్థన చూసి సంఘం భయపడుతుందండి. సంఘం భయపడుతుంది. అతనిలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని, అతనిలో ఉన్న పరిశుద్ధ జీవితాన్ని చూసి సంఘం భయపడుతుందనే విషయం మీతో మాట్లాడుకుంటున్నాం. అది లేకపోతే కనుక సంఘం భయపడదు. సంఘం భయపడదండి. ఆ విషయాన్ని మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత చూసినట్టు ఇంకా ముందు దీనంటే కనుక దేవుని వాక్య విభాగాల్లో దాతృత్వం అనేది రాయబడింది. అతడు దాతృత్వం కలిగిన బెదిరిస్తాడు ఎంతమంది అని కూడా బైబిల్ గ్రంథంలో దాంట్లో ఉంది. అతడు ఎన్ని ఉన్నా సరే ఒక విషయం చెప్తున్నాడు. దాంట్లో ఏంటంటే ఇవన్నీ కూడా ఎంత విలువైందో, చారిటీ అనేది దాతృత్వం లేకపోతే కూడా ఎంత విలువైందో, వీటన్నిటికంటే కూడా ఒక వ్యక్తి ప్రేమను కలిగి ఉండటం అంత విలువైంది. కొంతమంది చూశానండి, హిందూస్ చూశాను. వాళ్ళు ఎంతో పేదవాళ్ళకి భోజనం పెట్టడం, పెద్ద పెద్ద వంట తయారు చేసి సంవత్సరం నుంచి పెట్టేవాళ్ళని కూడా చూశాను. మన క్రైస్తవులు కూడా నేను ఒకరిద్దరిని చూశానండి. చాలా మంది నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తి తెలుసు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెట్టడం కొన్ని వందల మంది తింటారండి. ఆ వ్యక్తి ఎవరు అనేది నా కళ్ళతో చూశాను. ఆయనతో మాట్లాడాను. ఆ వ్యక్తితో చూసినప్పుడు ఒక సంవత్సరం ఎండింగ్ వచ్చేప్పటికి వాళ్ళందరికీ ఒక పెద్ద హాల్లో విందు చేస్తాడు. విందు చేసి ఎవరు వీడు అంటే అడుక్కునే వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, ఉండటానికి నివాసం లేని వాళ్ళు, పేదవాళ్ళు, ఇంకేం చెప్పండి నేను. అటువంటి వాళ్ళకి ఆహారం పెట్టి ఈ ఎండింగ్ వచ్చేప్పటికి ఒక మీటింగ్ పెడుతుండండి ఆయన. ఆ మీటింగ్కి నన్ను రమ్మని అడిగాడు ఆయన. దాన్ని అడిగేది పెట్టి అక్కడ వాకింగ్ చెప్తుంటే వాళ్ళు ఏడ్చిన ఏడుపుకి అంత లేదండి. ప్రభువును అంగీకరించిన స్థానాలకి అంత లేదండి. ఇక్కడ అటువంటి సేవకులు ఉన్నారండి. పేరు చెప్పమంటారా? ఆయన ఎవరు? శామ్యూల్ కర్న్. ధైర్యంగా చెప్తున్నాను. నేను గమనించి చూసి వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడి చెప్తున్నాను. మా సంఘాన్ని కూడా 2 సార్లు 3 సార్లు వచ్చారు. నాకు గుండె ద్రవించబద్దండి. ఎవరు చేయగలరా పరిచర్య? కుటుంబాన్ని చూడలేమే, కుటుంబానికి వండి పెట్టలేమి, అలసిపోతామే. అటువంటి పరిచర్య అండి. అంత పేదవాళ్ళు ప్రభువుని అంగీకరించడం చూశాను నేను. తన కన్న బిడ్డల్లాగా వాళ్ళు ఆయన గృహాన్ని చేర్చుకోవడం చూశానండి నేను. కానీ అతడు దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చింది. దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చు అంటే అన్ని మిడిపోయి ఉన్నాయండి. దాంట్లో ఆ దాతృత్వం నాకని చూసుకోకుండా, నాకని పెట్టుకోకుండా, నాదంటూ ఏమీ లేకుండా ఈ సేవకులు ఎంతమంది ఉన్నారండి. వాళ్ళకి ప్రభు చాలా ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇస్తాడండి. నేను చెప్తున్నాను మీకు. నేను అనుభవించకుండా నేను మీతో చెప్పడం లేదండి. విషయాలన్నీ నేను అనుభవించకుండా నేను మీతో చెప్పడం లేదు. నేను ఇంకా మా సొంత విషయాలు చెప్తే ఈ సమయం అయిపోయింది. ఇక సమయంగా 10 నిమిషాలు టైం ఉంది. ఇప్పుడు కూడా 3 పాయింట్స్ చెప్పాను. 3-4 పాయింట్స్ చెప్పాను. ఇప్పుడు కూడా సమయం నాకు సరిపోలేదు. అసలు టైం చూసుకోలేదు కూడా. అప్పుడు నేను దేవుని వాక్య పఠనాల్లో ఇంకా చూసినట్లయితే కనుక ఇంకో విషయం చెప్పేసి ముగిస్తాను. విశ్వాసం అనేది
క్రీస్తునందు మన విశ్వాసం ఉంచడం ఒకటైతే ప్రభువు మనల్ని రక్షించడం అనేది విశ్వాసనకు క్రియ. మనల్ని నడిపిస్తుంది, ప్రభు చెంతకి మనల్ని రక్షిస్తుంది. మనం ప్రభువుని 2 నిమిషాలు చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభు వారు దైవ కుమారుడు ఏమిటి మన రక్షించడానికి శిలువలో చేసిన కార్యం అది చాలా ఉన్నతమైన కార్యం. ఆ యొక్క విశ్వాసంలోని మనం సాగటం అనేది మరొక ఉన్నతమైన కార్యం, మరొకటి అనమాట అర్థం. శిలువలో చేసిన కార్యం, మనం ఆయన విశ్వాసం ఉంచడం, రెండు కూడా పరిశుద్ధుని ప్రేమలో ట్రావెల్ చేస్తాయి. అది అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ప్రభువుని విశ్వాసం ఉంచడం వలన ఆయన రక్షణ కార్యంలో విశ్వాసం ఉంచడం వలన ఒకటైతే రక్షకుడు శిలువలో చేసినటువంటి అమూల్యమైన స్థానాలు ఎలా నిలబడ్డాయో శిలువలో, అది ఎంత ఉన్నతమైందో, దాని ఈ వ్యక్తి నమ్మకం ఉంచడం ఎంత ఉన్నతమైందో, ఈ రెండే కలిసి నడుస్తాయి, ప్రయాణిస్తాయి. ఆత్మీయ జీవితం దినాలు గడిచే కొలది, నెలలు గడిచే కొలది నీ ఆత్మలో అవి నడుస్తాయండి. అప్పుడు చూస్తావు నువ్వు ఆ స్థానాలు ఏంటో చాలా విలువైన స్థానాలు అని ఆత్మ లభిస్తాయి. రక్షణ ఇచ్చే దేవుడు నేను ఊరకు అక్కడ విడిచిపెట్టలేదండి, ఊరిని అక్కడ విడిచిపెట్టల. ఈ రక్షణ కార్యంలో నీ ఆత్మ ప్రభు యొక్క ఉన్నతమైన దైవికమైన శక్తిలో, దైవికమైన మహిమలో, పరిశుద్ధ స్థానాల్లో ఎన్నో ఆయన ఈ రక్షణ కార్యంలో నీ ఆత్మ ప్రకాశించింది. ఆయనలో నువ్వు ఆయన వెంబడించగలిగితే ప్రకాశించిందని ఒక మాట చెప్పాలంటే, నువ్వు వెంబడించకపోతే నీ నిర్జీవ స్థితిలో నువ్వు జీవిస్తున్నావు, నిర్జీవమైన జీవితాన్ని జీవిస్తావు. నిర్జీవమైన జీవితాన్ని జీవిస్తావు, ఇతరులను తృణీకరిస్తావు, సేవకులను తృణీకరిస్తావు, పరిశుద్ధుల్ని తృణీకరిస్తావు, వాక్యం చెప్పే బోధకుల్ని తృణీకరిస్తావు. వా ఏం చెప్పింది లేదు, పెద్ద అని మాట్లాడతారు. పొరపాటు అండి, చాలా పొరపాటు. నీ నోటి మాటను బట్టి తీర్పు పొందుతావు ఒక రోజు రహస్యాలు దేవుడు ఆయన చూడక మానడు అనే విషయం కూడా మీతో మాట్లాడుతున్నాను. సేవని కొనసాగింపు చేయడానికి, చేయూతనివ్వడానికి, సేవని ఆఫ్ చేయడానికి మీరు నిలబడద్దు, ఎక్కడ నిలబడతాం. పరిశుద్ధమైన దేవుని వాక్కు వినిపిస్తున్నప్పుడు అది పరిశుద్ధుల నోటి నుంచి రావాలండి. పరిశుద్ధులు ఏ వ్యక్తి పరిశుద్ధుడు కాదని చెప్పడం కాదు, అక్కడ ఏ వ్యక్తి పరిశుద్ధుడు లేడండి అని చెప్పడం కాదు, అది వాక్యానుసారం కాదు. పరిశుద్ధుడు అనబడిన వ్యక్తి ఈ లోకంలో పరిశుద్ధ సేవను మోసుకుని వెళ్ళేవారు ఉన్నారండి. వారి వీపుల మీద, వారి గుండెల మీద మోసుకుని వెళ్ళి సేవకులు ఉన్నారండి. అటు వారు మాకు కనబడతలేదా? బయట ముఖాన్ని చూస్తాం, అంతరంగంలో ఉన్నటువంటి పరిశుద్ధుని యొక్క రక్తం యొక్క దారిలో ఏ సేవకుడు చూడగలుగుతున్నాడండి? ఎవరు వివరించగలుగుతుంటున్నారండి? ఎవరు కావాలండి ఈ వాక్యం, విలువైన వాక్యం ఎవరికి కావాలా? అవసరం లేదు కదా. ఏ సేవకుడైనా సరే అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు, పొరపాటు లేదు. అభివృద్ధి చెందాలనుకుంటారు, చాలా ఉన్నతమైన స్థాయిలో నిలబడాలనుకుంటారు, పొరపాటు ఉందని నేనేం అంటలేదు. కానీ దానికంటే అత్యధికమైన ప్రభు యొక్క ప్రేమలోని హృదయం నిలబడుంటే నీ ఊహించినటువంటి స్థానాల్లో ఆయన నిలబడతాడండి. నీవు తలంచినటువంటి స్థానాల్లో ప్రభు నిలబడతాడు, ఆయన నీకు ఇస్తాడండి బహుమానం. నేను అన్నాడు దాంట్లో, నన్ను ప్రేమించిన వారు నేను ఆస్తికర్తలుగా చేయగలను, వారి నిధులను నేను నింపుదును అన్నాడు ప్రభు. వారి నిధులను నేను నింపుతాను, వారికి ఆశీర్వాదాలు ఇస్తాను అన్నాడు దేవుడు. ఆయనండి వారి బిడ్డలు నేను ఆశీర్వదిస్తాను అన్నాడండి. ఆశీర్వదిస్తాడండి ప్రభు. ఇప్పుడు లేవిలో ఉండొచ్చు, ఫీజు కట్టడానికి డబ్బు లేకుండా ఉండవచ్చు. ఒక మాట చెప్తానండి, నేను చెప్పి ముగిస్తాను. నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను కలిపి వెళ్ళాను, చాలా ఎంగేజ్ అయింది, కలిపి వెళ్ళాను. ఇంకా ఎవరు మ్యారేజెస్ అవ్వాలా, మా అన్నయ్య మ్యారేజ్ కూడా అవ్వలేదు. ఆయన ఇప్పుడు ఐఏఎస్ వస్తున్నాడు, యూనివర్సిటీ చదువుతున్నాడు, ఏంటి ఎంఏ చదువుతున్నాడు ఆంధ్ర యూనివర్సిటీలో. చాలా కష్టంగా చదువుతున్నాడు. అక్కడి నుంచి ఎక్కడ హాస్టల్లో ఉంటానికి డబ్బు లేదు, చేతిలో డబ్బులు లేవు, చాలా క్లిష్టమైన పరిస్థితి అని. అసలు అక్కడ అలా ఉండి ఐఏఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, తెలుసు కదా. ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నాడు, గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్ రాశాడు, గ్రూప్ 3 రాశాడండి. ఆయన అన్ని చేశాడు కాబట్టి నాకు అన్ని తెలుసు, ఏంటో గ్రూప్ 1 ఏంటో, గ్రూప్ 2 అంటే ఏంటో, గ్రూప్ 3 అంటే ఏంటో, ఐఏఎస్ అంటే ఏంటో అన్ని బాగా తెలుసు. ఎంత కష్టపడి చదివాడంటే అండి, రాత్రులు పగలు అలా చదివిన వ్యక్తికి 2 సార్లు ఐఏఎస్ రాసినా రాలేదండి, రాలేదు. గ్రూప్ 1 రాశాడు, గ్రూప్ 1 లో కూడా ఏ డిప్యూటీ కలెక్టర్ రాలేదు. గ్రూప్ 2 రాశాడండి, గ్రూప్ 2 లో తను అనుకుంది ఏంటంటే ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చింది. అది నేను అబ్రాడ్ లో ఉన్నప్పుడు వచ్చింది, నేను పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చింది. ఒక విషయం చెప్పాలని చెప్పాను మీకు. నేను పరిస్థితులు చాలా, ఆ రాత్రి ఆయన ఉద్యోగం వచ్చినప్పుడు కొంత డబ్బు కావాలి మా అమ్మగారికి, చేతిలో డబ్బు లేజీలో ఉన్నాం అందరం కూడా. మా అన్నయ్య తీసుకొని
ఒక లైట్ తీసుకుని, బ్యాటరీ లైట్ లాంగ్ టర్మ్ ఉంటుంది కదా, కరెంట్ లేదప్పుడు, తీసుకుని నడుచుకుంటూ వెళ్ళారండి రోడ్డు మీద. ఎవరి దగ్గరికి వెళ్ళారంటే క్రిస్టియన్స్ పేటలోకి వెళ్ళారండి. నడుచుకుంటాం వెళ్ళి ఒక వ్యక్తిని ఎంతో డబ్బు ఇచ్చాడండి. ఇది కట్టాలి, మొత్తం మీద కట్టాలి. దాని తర్వాత ఆ డబ్బు ఆయన తిరిగి ఇచ్చేస్తారు అనుకుంటాం. లేమిలో లేమిలో ఐశ్వర్యం, లేమిలో ప్రభు ఇచ్చే ఉన్నతమైన ఘనత. మనకి ఏమీ లేదని పరిస్థితుల్లో మన కుటుంబాలను పైకి తీయటం అనేది ఆయన చేతుల్లో ఉందండి, ఏ మనిషి చేతుల్లో లేదు. అలానే మీరు ఎవరికి ఇవ్వద్దంటల్లా, మీకున్న దాంట్లో ఇవ్వండి, మీరు ఆశీర్వదించబడతారు. ఇప్పుడు నేనేదైనా చెప్తే ఆహా నువ్వెంత ఇచ్చేదనేవా అంటారు. కానీ నేను ఏం చేయకుండా ఈ వాక్యం మీకు చెప్పలేను కదా, నేను చెప్పలేను కదా. నేనేం చేయకుండా ఈ వాక్యాన్ని నేను ఏదో అడ్వర్టైజ్ చేయడానికి మీకు చెప్పట్లేదు కదా. నేను ప్రభు యొక్క సత్యం, ఆయన సత్యం ఎటువంటిదంటే ప్రేమలో నిలబడే సత్యం, సత్యంలో ఆయన అందిస్తాడు. ప్రేమలో నిలబడేది సత్యం. ఒక వ్యక్తి ప్రేమలో నిలబడ్డాడంటే అతను సత్యంలో నిలబడ్డాడు. సత్యంలో సంతోషించేది ప్రేమ. అది ఉందా హృదయంలో? హృదయంలో ఉందా? ఒకసారి యోచించుకోవాలనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఇటువంటి స్థానాల్లో ప్రవహించినందుకు మరి వచ్చే వారం రేపు పూట ఇచ్చే మాట్లాడతాను. ఎందుకంటే సబ్జెక్ట్ అవ్వలేదు కాబట్టి మాట్లాడతాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించిన దాకా ప్రార్థించాను. తండ్రి వందనంలో ప్రభు, నమ్మదగిన తండ్రి వందనంలో ప్రభు, నువ్వు పిలిచిన పిలుపులో నిరీక్షణ నీ సన్నిధిలో నిలబెట్టింది ప్రభు. ఆ పిలుపులో నిరీక్షణ నీ ఉన్నతమైన స్థానాల్లోకి నిలబెట్టింది ప్రభు. సర్వ పరిపూర్ణతలోకి నిలబెట్టింది ప్రభు. పరిపూర్ణమైన ప్రేమలోకి నిలబెట్టింది ప్రభు. ప్రేమ కోడలు తెరిచింది ప్రభు. ప్రేమ యొక్క సుగంధాన్ని, మన పరిశుద్ధుని యొక్క సుగంధాన్ని వెలిచింది ప్రభు. తండ్రి ఆణిముత్యాలు ప్రకాశించే ప్రభు నీ ప్రేమలో. ఈ పాప హృదయంలో పరిశుద్ధుని యొక్క ఆణిముత్యాలు ఆత్మకిచ్చావు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని ఆనందం, ఆ కృపావరం ఆత్మకిచ్చు. నీ సర్వస్థితులు నీ వాక్యం ప్రకటించిన కృపావరం చెప్పశక్తి అయినటువంటి మహిమయుక్తమైన ఆ వరం కొరకు నీకు వందనములు. నీ వాక్యాన్ని తెలియజెప్పడానికి ఆ మహిమయుక్తమైన వరాన్ని ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించి, వాక్యమైన బిడ్డలందరినీ ఆశీర్వదించి ఈ సేవను పిలవరిచించి అనాలోచితంగా విన్నా సరే, అయిష్టంగా కూర్చున్నా సరే, నీ వాక్యం ఎంత సజీవమైందో, రెండంచెల ఖడ్గం వంటిదో ప్రభు. ప్రతి ప్రాణాత్మను మూలచు విభజించినంత మటుకు దూరచు ప్రభు. పరిశీలించే నీ వాక్యం ప్రతి హృదయాన్ని, అటు వారిని ఇటు నన్ను, రెండంచెల ఖడ్గం వంటి నీ వాక్యం ఇటు నన్ను అటు వారిని ప్రభు నీ సన్నిధిలో నిలబెట్టు. నూతన పరిచయ ఆశీర్వదించు ప్రభు. దీవించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.